ద్వేషం, ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాలు. మరి మీరు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలు, మరి పాలమూరు జిల్లాను మరి పట్టించుకుంటే ఈ ప్రాబ్లం కూడా ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు కూడా సెపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు ఎంఓయూల విషయంలో కూడా ఏదైతే హోటల్స్లో ఉన్న మాస్టర్స్తో ఎంఓయూలు చేసుకోవడం, అదేంటి రామూర్తి గారు? ఇప్పుడు ఉన్నప్పుడు ఏపీ మీదే చంద్రబాబు నాయుడు మీదే, మళ్ళీ ఇప్పుడు సెపరేట్ అయ్యారు. ఎవరు బాధలు వాళ్ళే, ఎవరు గోల్డ్ వాళ్ళది, ఎవరు డెవలప్మెంట్ వాళ్ళది. మరి ఆ విషయంలో మాట్లాడాలి. నెక్స్ట్ రామూర్తి గారు, మొన్న ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల 2వ స్థానంలో, కొన్ని చోట్ల 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ విషయంలో కార్యకర్తలకి, నాయకులకి ధైర్యం చెప్పాలి. ఆ విషయం ఎందుకని పక్కన పెట్టేసేసి, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మరి ఇలా చేస్తున్నారని చెప్పి దాని ఏం చెప్పకుండా పరోక్షంగా ఏదో వచ్చాము, మాట్లాడాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంది రామూర్తి గారు. ఇప్పుడు మీరు వన్ సైడే ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ హక్కుల గురించి మాత్రమే మాట్లాడతాడు, తెలంగాణ ప్రయోజనాల గురించే మాట్లాడతాడు. ఇక్కడ ఎవరైతే ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి ఈ తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణకు రావాల్సిన హక్కుల్ని పనంగా పెడుతున్నాడు అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. మరి మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదండి, మీరు ఎందుకు చేయలేదు అనేది పాయింట్. మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటున్నాడంటేనే అటు బనకల్చర్ల విషయంలో కూడా ఢిల్లీలో మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి మేము బనకచర్ల గురించి మాట్లాడినాం, మొత్తం దాని గురించి ఇప్పుడు చర్చ జరిగిందని ఆయన మాట్లాడితే ఈయన మాత్రం అసలు దాని పేరే తీసుకోలేదని అంటే ఎవరికి తలొగ్గుతున్నాడు? తెలంగాణ ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద పెడుతున్నాడు అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటుంది కాదు, వాస్తవం అది. దాని గురించి కదా మా పోరాటం ఏంది. మిత్రుడు అన్నాడు 4 రాష్ట్రాల గురించి. మాకెందుకండి? మా రాష్ట్రం ఎలా బాగుపడాలి, మా రాష్ట్రం ఎలా అభివృద్ధి కావాలి, మా రాష్ట్రానికి ఏం కావాలి, మా రాష్ట్రానికి ఏమైతే అభివృద్ధి అవుతుంది, ఎలాంటి సంస్థలు తీసుకురావాలని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో చేసి చూపెట్టాడు కదా 10 ఏళ్లలో. మీకు కన్ను లేవా? కన్ను లేని కబోదులు అవుతున్నారా మీరు? కాబట్టి అది కదా కేసీఆర్ గారి లక్ష్యం. ఈ రాజకీయాలు మాట్లాడాడు కదా, అదే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. కేసీఆర్ గారు ఒకప్పుడు ఆంధ్రలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనేటోళ్ళం, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది. అది దానికి కారణం కేసీఆర్ గారు అని పొగిడారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ రియల్ ఎస్టేట్ పడిపోయింది? ఇప్పుడు ఎందుకు కంపెనీలన్నీ ఆగమైపోతున్నాయి? ఎందుకన్నీ వలసెళ్ళిపోతున్నాయి? ఎందుకని ఎంఓడీలు మొత్తం రద్దవుతున్నాయి? దీనికి ఈ బాధ ఎవరికి? కష్టపడేటోళ్ళకు తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వారికి తెలుసు. ఇక్కడ నుంచి పోతున్న సంస్థలన్నీ పోతుంటే చాలా కాకినాడ ఒకటి పోయింది, వేరే రాష్ట్రం ఒకటి పోయింది, ఉత్తరప్రదేశ్ కొన్ని పోయినాయి. ఇట్లా అన్ని కంపెనీలు పోతుంటే బాధతో మాట్లాడుతున్న మాటలు. కాబట్టి నీళ్ల విషయంలో కానీ, కంపెనీల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ తెలంగాణకు కేసీఆర్ గారికి పేగుబంధం ఉన్న అనుబంధం ఉంటుంది, ఒక అవినాభావ సంబంధం ఉంటది. కేసీఆర్ గారు అంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణకు ఏ నష్టం జరిగినా మేము కేసీఆర్ గారు చూస్తూ ఊరుకోరు. సరే ఈ పథకాలు అంటావా, ఇవి ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, చేయకుండా వాళ్ళకే రేపు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారు. అది మేము అడిగినా అడగకుండా ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచి ఇచ్చారు, మరి ఇక్కడ ఎందుకో ఇవ్వలేకపోతున్నాడు. దానికి సమాధానం చెప్పడు మిత్రుడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసేది ఆయన చేస్తున్నాడేమో, దానికి ఆయన రాష్ట్రం కోసం ఆయన చేస్తున్నాడు. మరి మా రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు అనేది మా అభియోగం. అది కదా కేసీఆర్ గారు మాట్లాడుతున్నది, దాని గురించి కదా మా బాధ. అందుకే కదా మా పోరాటము. ఎందుకు కేసీఆర్ చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయలేదా, పోరాటాలు చేయలేదా? పోరాటాలు ఎందుకని అంటున్నావు? పోరాటాలు చేస్తేనే కదా ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. పోరాటాలు చేస్తేనే కదా జగన్ గారు నీ ఓడించి మళ్ళీ ఆయన అధికారం తీసుకొచ్చింది. పోరాటాలు అవసరమా? ఒకటే విషయం ఖచ్చితంగా చేస్తేనే చేస్తేనే మళ్ళీ అధికారం వస్తుంది. కాబట్టి మాకు అవసరమైన నీళ్లు, మాకు అవసరమైన కంపెనీలు ఈ రాష్ట్రం వదిలిపోతుంటే ఈ తెలంగాణ ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసేసి తెలంగాణ ఏర్పడింది మీరు మాట్లాడడానికి నియామకాలని చెప్పేసేసి మీ భాష ఒక్కసారైనా సరే మాట్లాడుతున్నారు. మీరు నిజంగా తెలంగాణ వాదిగా ఎంతమందికి ఉద్యోగాలు మాట్లాడుతున్నారు తప్ప నీ రాష్ట్రం గురించి ఇక్కడ పుట్టిన బిడ్డలాగా నువ్వు మాట్లాడతా లేదు.
వస్తుంది నీకు. యా, రామూర్తి గారు 100% తెలంగాణ వాడిని. Right, right. 100% మీకు డౌట్ ఉమ్మన్ గారు. లేదు. నాకు డౌటే. తెలంగాణ ఉమ్మన్ గారు, తెలంగాణ please, please. వాడి బిడ్డని, ఉమ్మన్ గారు. నేను తెలుగు వాడిని, నేను Yeah. ఇద్దరు కలిసి ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి వాడిని ఉమ్మన్ గారు. మీలాగా ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడానికి లేను సుమా నేను. ఉమ్మన్ గారు, final గా. Yeah, అది please. మా రాజకీయ విలువలు కావండి, మా రాజకీయ విలువలే విలువలు లేవు, పాడు లేదు, ఇన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం మీది. ఉమ్మన్ గారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే జాతి మీది. అందుకని ఇప్పటికైనా ఆ విధానం మార్చుకోండి. తల్లికి న్యాయం చేయండి. Okay, right. గడ్డకు న్యాయం చేయండి. పుట్టిన గడ్డ నాస్తపోతుంటే కాంగ్రెస్ ఏ ఐడియాలజీ పార్టీలో అంటేనే ఉన్నా ఆ అహింస. పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ దాని ఏకం ప్రకారం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ గడ్డకు Yeah, అన్యాయం yeah. జరిగితే Okay, right, రామూర్తి గారు. రాజకీయ పబ్బం గడుపుదాం 60 ఏళ్ళు 70 ఏళ్ళు నష్టపోయి రైట్ సార్ ప్లీజ్ టైమ్ ఈజ్ ఓవర్. యా రైట్ నోమన్ గారు, అలాగే రామూర్తి గారు, దుర్గాప్రసాద్ గారు, మీరు ముగ్గురు డిబేట్లో పాలు పంచుకున్నందుకు మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలు. సో మొత్తానికి ఈ డిబేట్ సంబంధించి ఏంటంటే కేసీఆర్ గారు రావడం ఏదో ఒక 10 నిమిషాలు మాట్లాడడం వెళ్ళిపోవడం కాదు, అసెంబ్లీకి రండి మీకు నేను ఫుల్ సెక్యూరిటీ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం. సో తెలంగాణ ప్రజలు